హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఉలిగమ్మ జాతరకు వచ్చాము. చూసారా కదా ఫ్రెండ్స్, డెకరేషన్ అది చాలా గ్రాండ్గా చేశారు. ఉలిగమ్మ జాతర ఇది లింగపురంలో ఉంది. మా పాప, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి అని చెప్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్ గుడికి వెళ్ళే దారిలో ఇది స్టార్టింగ్. డెకరేషన్ అంతా గ్రాండ్గా చేశారు. ఉలిగమ్మ జాతర 3 రోజులు జరుగుతుంది. ఫస్ట్ రోజు జెండా అగ్నిగుండ, మూడో రోజు గెండార్చన. గెండార్చన అంటే నిప్పులు తొక్కడం. చూసారు కదా ఫ్రెండ్స్. నైట్ అమ్మవారి గుడికి డెకరేషన్ చూసారా ఫ్రెండ్స్, ఎంత గ్రాండ్గా ఉందో. ఇదంతా డెకరేషన్ ఆ వీధంతా చేశారు. అమ్మవారిని అయితే ఫుల్ అలంకరించేశారు. ఇది మార్నింగ్ పువ్వుల డెకరేషను చూసారా, చాలా గ్రాండ్గా చేశారు. ఈ పువ్వులతోనే అమ్మ చాలా నిండుగా ఉంది. నైట్ లైటింగ్స్ అవన్నీ పెట్టారు. ఇక్కడ జరుగుతుంది గెండార్చన, అంటే నిప్పులు తొక్కడము. అమ్మని అడుగుతున్నారనమాట. అప్పనే అడిగి ఆ తర్వాత అక్కడ గుండం వేసి మార్నింగ్ 5ంటికి వీళ్ళు ఇది గుండం తొక్కుతారు వీళ్ళందరూ. ఆ స్వామి మీదకి అమ్మవారు వచ్చారు చూసారా ఫ్రెండ్స్. ఉలిగమ్మ తల్లి వచ్చింది ఆ స్వామి మీదకి. అమ్మని అడుగుతున్నారు. అప్పనే అడిగాక ఆమె చెప్తుంది ఇక్కడ వేయండి అని చెప్పి. తర్వాత వాళ్ళు ఊరు చుట్టూ మట్టేసి రాళ్ళు పెట్టి అవన్నీ చేస్తారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది ఉలిగమ్మ జాతర. చాలామంది భక్తులు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో, బెంగళూరు నుంచి, మైసూర్ నుంచి. అమ్మ మహిమ అక్కడ దాకా వెళ్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. హొస్పేట్లో ఉంది ఒక అమ్మవారు సేమ్ ఉలిగమ్మ. ఆ ఉలిగమ్మే ఇక్కడ కూడా వెలిసింది. ఈ స్వామీజీ కల్లో కనబడి నాకు గుడి కట్టమని అడిగిందంట తల్లి. ఆ స్వామి వెంటనే ఇంకా వాళ్ళు ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. బట్ వాళ్ళు వెంటనే ఈ తల్లి గుడి కడితే నాకు బాగుంటుంది అని చెప్పి చూసారా, కండ తొక్కడం అంటే ఇదే. నిప్పులు తొక్కుతున్నారు స్వామీజీ. ఫస్ట్ కోడిని వదులుతారు. నెక్స్ట్ వాళ్ళు 1 by 1 గుండం తొక్కుతారు. వాళ్ళకి ఏమి అమ్మ మహిమ కదా. ఇక్కడ 3 రోజులు అన్నప్రసాదం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 3 రోజుల జాతరకి అన్నప్రసాదం అది పెడతారు. చూసారా, అమ్మవారు ఫుల్ మల్లె పువ్వులతో ఎంత నిండుగా ఉందో. తల్లి నా దిష్టే తగిలేలా ఉంది. చాలా అందంగా ఉంది అమ్మవారు. చూసారా, పల్లకి సేవ ఉంటుంది ప్రతి ఫ్రైడే అండ్ మంగళవారం కూడా ఉంటుంది పల్లకి సేవ. ఇది రాయి ఎత్తుతారు. మనకి ఏదైనా కోరుకొని రాయి లెగిసింది అంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అర్థం అన్నమాట. చాలామంది వస్తారు ఇక్కడి నుంచి జనాలు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ జాతరకి మాత్రం ఎవ్వరు మిస్ చేయరన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ లైటింగ్స్ అవన్నీ చాలా గ్రాండ్గా చేశారు ఈసారి. అమ్మవారు అయితే మాత్రం నాకంటూ 2 కళ్ళు చాలలేదు. మీరు కూడా చూసి తరించాలని అనుకుంటున్నాను. ఎప్పుడు మిస్ చేయకండి ఫ్రెండ్స్. ఇది లింగపురంలో ఉంది ఉలిగమ్మ. అందరూ వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.